బాలరాజు గారు మాట్లాడే ముందు మిత్రులారా, ఇప్పుడు మనం ఇట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ ఇప్పుడు జరుపుతూనే ఉన్నాం. ఇప్పుడే మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు, మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు కౌన్సిలర్ గజవాడ నాగరాజుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన పోచమ్మల గణేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి దాడి చేసిండు. అంటే మీరు రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి ఎంత ఘోరంగా తయారైంది. అండ్ దానికి రెస్పాన్సిబుల్ పర్సన్ వచ్చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా హోంమంత్రి గారు లేరు. సో మనం ఇట్లా మాట్లాడుతున్నాం. శ్రీధర్ రెడ్డి ఆ హత్య అవన్నీ ఆ జ్ఞాపకాలు పోకముందే మళ్ళొక హత్యాయత్నం జరిగింది. పెద్దపల్లి జిల్లాలో 4 నెలల వ్యవధిలోనే సల్వాయి మాధవరావుపై 4 సార్లు హత్యాయత్నం చేసిండు. సూర్యాపేటలో అరవపల్లిలో కాసర్లపాడు గ్రామానికి చెందిన మెండే సురేష్ మీద దాడి చేసిండు. ములుగు జిల్లాలో పట్టపగలే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు కత్తులతోని దాడి చేసిండు. ఇక జమ్మికుంటలో మున్సిపల్ చైర్పర్సన్ రాజేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో అట్లనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులపై దాడి చేస్తున్నారు. అదేవిధంగా మన్నే క్రిషాంక్, మీరు ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే మీరు అందరూ గుర్తించాలి, మర్డర్ జరిగి ఒక వ్యక్తి ప్రాణం పోతే 48 గంటలైనా కూడా నిందితులు దొరకలేదు. చేయని నేరానికి మన్నే క్రిషాంక్పై అక్రమంగా కేసు నమోదు చేసి అతన్ని చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అక్కడ నుంచి జైలుకు పంపించారు. జైల్లో పెట్టడమే కాకుండా బెయిల్ రాకుండా మొత్తం కూడా అన్ని ప్రయత్నాలు పోలీసు వాళ్ళు చేసిండ్రు. అతి కష్టం మీద అతనికి బెయిల్ వచ్చింది. బెయిల్ వస్తే కూడా ప్రతిరోజు నువ్వు మళ్ళీ ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పోవాలని కండిషన్డ్ బెయిల్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఆ కండిషన్ బెయిల్ నుంచి రిలాక్సేషన్ అడిగితే కూడా మన్నే క్రిషాంక్ రిలీఫ్ రావడం లేదు. మరోవైపు ఏమో బీఆర్ఎస్ నాయకుల ప్రాణాలు మాత్రం పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నాయి. సో ఇది మీరందరూ కూడా మీడియా సోదరులు, తెలంగాణ ప్రజలందరూ కూడా వనపర్తి, ఈరోజు వనపర్తిలో రేవల్లి మండలంలో బీఆర్ఎస్ నాయకుడిని ఎస్ఐ గారు ఘోరంగా కొట్టడం జరిగింది. అలా ఆ బాధితుడు ఇప్పుడు మరి వనపర్తి ఎస్పీ గారి దగ్గరికి పోతున్నాడు. అంటే బీఆర్ఎస్ లేకుండా చేయాలి, బీఆర్ఎస్ కార్యకర్తల ప్రాణాలు తీసైనా పర్వాలేదు అనే పగటి కలలు రేవంత్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వాళ్ళ అనుచరులు, అదేవిధంగా మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటున్నారు. మీ పగటి కళలు ఎన్నటికీ నిజంగా లేవు. 25 సంవత్సరాల పోరాటాల చరిత్ర, ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు ఈ స్థాయికి బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. మీలాంటి గూండాలు లేకపోతే మీలాంటి అల్లరి ముఖలు ఈ ఉద్యమ పార్టీని ఎట్టి పరిస్థితులు ఇప్పుడు కాదు 1000 సంవత్సరాల తర్వాత కూడా రూపు మాపలేవు అని చెప్తూ మరి మా మాజీ విప్ డాక్టర్ దువ్వాల బాలరాజు గారు